అండ్ బేబీ విషయంకి వద్దాం. బ్లాక్ బస్టర్ సినిమా, మంచి సినిమా పడింది, మంచి క్యారెక్టర్ పడింది, జనాల్లోకి వెళ్ళిపోయింది అది, యూత్లోకి ఎస్పెషల్లీ. అండ్ దొరసానితో ఎవరైతే మిమ్మల్ని ట్రోల్ చేశారో, కొంచెం నెపోటిజం అన్నారో, సంథింగ్ ఏవో నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఫేస్ చేశారో మీరు, మిడిల్ క్లాస్ మెలోడీస్ కొంచెం అప్రిషియేషన్ వచ్చింది, కొంచెం నేర్చుకున్నారు. బట్ బేబీకి వచ్చేసరికి అసలు యునానిమస్గా అసలు ఆనంద్ ఇరగదీశాడు, చాలా బాగా చేశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్లో మీరు అంత పండించకపోతే అది అంత ఎలివేట్ అయ్యేది కదా సీన్. సో మీరు అదేమంటారంటే ఆ ఎమోషన్ని కూడా, ఆ పెయిన్ని కూడా మీరు జస్ట్ ఇక్కడ నుంచి తీసుకోలేదు, ఇక్కడ నుంచి తీసుకొచ్చారు యాజ్ యాక్టర్గా. అది కొంచెం ఎఫర్ట్ పెట్టినట్టు అనిపించింది యాజ్ యాక్టర్గా కూడా. మీకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వచ్చింది, దీన్ని ఎట్లయినా ప్రూవ్ చేసుకోవాలని మీలో ఒక తపనగా అనిపించింది ఆ సినిమా చూస్తుంటే. ఎస్పెషల్లీ ఒక మీ మీద సింపతి రావడానికి కూడా మీ యాక్టింగే కారణం కదా. సో అంత డ్రాస్టిక్ చేంజ్ అనిపించింది మీలో యాక్టింగ్ వైజ్. సో ఎలాంటి హోంవర్క్ చేస్తారు ఆ క్యారెక్టర్కి పర్టికులర్గా, ఎట్లా తీసుకున్నారు దాన్ని, ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆ క్యారెక్టర్ ఆ టైంలో? ఆ సినిమా విన్నప్పటి నుంచి ఏదో విధంగా ఛాలెంజింగ్గా తీసుకోవడమే. అంటే ప్రతిదీ ఆయన సాయి రాజేష్ అలాంటి డైరెక్టర్. అంటే ఈజ్ నాట్ వన్ ఆఫ్ డైరెక్టర్, హీఈస్ లైక్ మ్యావరిక్ డైరెక్టర్స్ అంటారు కదా, ఓ సందీప్ రెడ్డి వంగ అలాంటి, లేకపోతే ఒక డిఫరెంట్ ఒక ఇంటెన్స్ డైరెక్టర్ ఉంటారు కదా, సాయి రాజేష్ అలాంటి వాడు అనమాట. ఏం చేసినా, కామెడీ చేసినా అసలు అవుట్ ఆఫ్ ద క్వశ్చన్ కామెడీ నుంచి తీసుకొస్తాడు. అంటే యా ఊరికనే జస్ట్ మిడిలింగ్ కంటెంట్ ఒకే సినిమా తీద్దామనే ఉద్దేశం అస్సలు ఉండదు ఆయనకి. దట్ ఈస్ అ స్పెషల్ క్వాలిటీ. సో ఆయనతో పనిచేస్తే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా అట్లనే అయిపోతారు. సో ప్రతిదీ ఛాలెంజింగ్. ఆయన ఈ సీన్ రాస్తున్నా అంటే మనకి ఫస్ట్ థాట్ ఎట్లా వస్తుందా అంటే ఆ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడో అవన్నీ మనం క్యారెక్టర్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాం ఆ సీన్ పేపర్ చదువుతున్నప్పుడు. కానీ ఇంకో ఒకటి ఏముంటుందంటే, నాలో ఆలోచన ఏముంటుందంటే ఆ టైంలో ఆ చదివేటప్పుడు ఇది ఎట్లా చింపేసి బయటికి పడేయాలి, ఇది ఆ జోష్ ఉంటుంది కదా, అది అనిపిస్తుంది ఆయన సీన్ పేపర్లు చదువుతుంటే. నాకు కానీ, వైష్ణవి కానీ, విరాజ్కి, విజయబుల్ కానీ అందరికీ ఇదే డిటర్మినేషన్, ఫైర్ తోటి చేసినాం. సో ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్ మ్యాన్. అండ్ అందుకనే ప్రతి సీన్లో చూస్తే ఇంటెన్సిటీ విషయంలో ఆయన ఎట్లనో తీసుకొస్తాడు అబ్బా బయటికి. అవునా? పర్టికులర్ ఆయన హోంవర్క్ చేద్దాం, వర్క్షాప్స్ చేద్దామని నన్ను వైష్ణవిని పిలుస్తుండే ఆఫీస్కి. పిలిచి సినిమా తప్ప అన్నీ మాట్లాడుతుండే. ఓకే. అంటే సినిమాల గురించి మాట్లాడుతుండే, కానీ మా సినిమా బేబీ గురించి కాకుండా చిరంజీవి సార్ సినిమాలు, పాత కమల్ హాసన్ సినిమాలు, ఈవీవి సినిమా, ఎన్ని సినిమాలు, అదర్ మూవీస్ గురించి కాన్వర్సేషన్ ఇంకా. అంటే అది చూపిస్తూ ఆయన ఏంటంటే మా నేచరు, మనకు కూడా మెల్లగా ఆయన నేచర్ అర్థమైపోతుంటుంది. సో ఇవన్నీ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది చూడండి, అక్కడ జరిగిపోతుంది అనమాట. కామెడీ, ఏదో కామెడీ చేయటం, మెల్లగా లాస్ట్ హాఫ్ అన్ అవర్ నాకు ఈ మోటివేషన్, ఈ సినిమా స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మోటివేషన్ చెప్తాడు. లేకపోతే ఆయన చిన్నప్పుడు కాలం నుంచి ఏదన్నా సంఘటన తీసుకొని అది చెప్తుండే. సో మనకి అవన్నీ మోటివేషన్ లోపల ఎక్కడనో ఉండిపోతాయి సబ్కాన్షియస్లీ, అది ఎప్పుడో యాక్టింగ్లో పనికొస్తుంది అనమాట. సో ఈజ్ బ్రిలియంట్ దట్ వే. ఇంకా ఇంకో సినిమా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఇంకా. మీరు ఎస్పెషల్గా హోంవర్క్ చేసింది కానీ ఎస్పెషల్ ఆ క్లైమాక్స్ గురించి చెప్పండి. అంటే హోంవర్క్ అంటే ఇప్పుడు ఆ సీన్లో రైటింగ్ క్వాలిటీ సూపర్బ్ స్టాండర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే డైలాగ్స్ ఎవ్రీథింగ్ మనం ఏం చేసుకోవాలంటే ట్యూన్ చేసుకోవాలి అసలు మై మైండ్, ఇమోషన్, క్యారెక్టర్. నేను వైష్ణవి లైన్స్ ప్రాక్టీస్ చేస్తుండే. నేను పోయి సారా చేసిన పర్టికులర్లీ ఎవ్రీ క్వశ్చన్, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండు, ఏంటి ఆయన ఆలోచన ఏంది, దీని తర్వాత అసలు మూవ్ ఆన్ అవుతాడా కాదా, అవన్నీ క్వశ్చన్లు అడుగుతూ ఉంటే మనకి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా దాన్ని ఓన్ చేసుకోవటమే. అది ఊరికేనే ఏదో క్యారెక్టర్ చెప్తున్నాను కాదు, ఇక్కడ నుంచి రావాల్సిందే. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ హియర్. ఎందుకంటే నేను కొన్నిసార్లు ఏడుస్తుంటే, ఎస్పెషలీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్. నాకు పర్సనల్ ఫేవరెట్ వైష్ణవి రూమ్కి వెళ్ళి ఈ కత్తి గొంచులో కూర్చితే ఏమవుతుందో తెలుసా అనే సీన్కి ఆయన రాజేష్ అన్న కూడా రాసి ఇది చాలా బాగుంది సీన్ అనుకుండు. కానీ నేను చదువుతున్నప్పుడు నాకు ఏమో అయింది ఆ రోజు, ఫుల్ ఎమోషన్స్, నాకు ఇట్లా టెన్షన్, మన హార్ట్ బీట్ రేజ్ అవుతుంది కదా, అట్లా జరిగింది. ఆయనకు చెప్పలే, వచ్చి పర్ఫామ్ చేస్తున్నా. అది ఒక క్లోజ్ రూమ్ అనమాట, కెమెరా డోర్ దగ్గర బ్లాక్ చేసేసాను. సో నేను ఏమన్నా కంజెస్టెడ్ రూమ్,
ఏమన్నా మాట్లాడుకోవాలంటే సాయిరాజేష్ అన్న మైక్లో చెప్పేస్తుండు, నేను ఇక్కడ నుంచి అన్న ఓకే అన్న ఇట్లా చేస్తా అన్న అని ఇక్కడ నుంచే చెప్తున్నా. సో ఆయన నా మైండ్ ఫ్రేమ్ కానీ తనది నాకు తెలియదు ఎట్లా అనిపిస్తుంది. మొత్తం సీన్ అయిపోయాక నాకు కొన్నిసార్లు యాక్టర్స్ వెన్ దే డూ ఇట్ రైట్ దే ఫీల్ ఇట్ ఇన్ దర్ బోన్స్ అంటారు. అంటే ఎక్కడో లోపల మనం ఈరోజు మంచిగా చేసినామని ఏదో చిన్న వర్క్ సాటిస్ఫాక్షన్ చిన్న ఉంటుంది లోపల. ఆ రోజు క్రేజీ అనిపించింది నాకు, అరే ఈ సీన్ సూపర్, నాకు ఎంజాయ్ చేసిన అనమాట, ఏడుస్తూనే ఎంజాయ్ చేసిన. రాజేష్ నాకు పోయి అసలు మస్తు రాసిండ్రు ఇది అంటే, ఇది నార్మల్ సీనే అన్నాడు. లేదన్నా ఇది ఎడిట్లో చూడండి సూపర్. ఫస్ట్ టైం నేను ఆయనకు చెప్పడం, అన్న ఈ సీన్ నేను మస్తు ఎంజాయ్ చేసిన, నేను ఎప్పుడు చూసినా కూడా ఈ సీన్ చాలా బాగుంటుంది అని అనిపించింది ఆ రోజు. బికాజ్ నేను ఏడుస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచే కాకుండా నా ముక్కు కారడం మొదలుపెట్టింది, గొంతులో నుంచి డైలాగులు రావట్లేదు, ఇట్లా షివర్ అవుతుంది. అండ్ అక్కడ క్యారెక్టర్ వైష్ణవి పడుకొని ఉంటుంది, ఆమె తాగి మత్తులో అట్లా పడిపోయి ఉంటుంది కదా, ఆమె ఏం రియాక్షన్స్ కూడా లేవు. సో నేనే తనను చూసి యాక్టింగ్ చేస్తుంటే నాకు ఏదో రైట్ అనిపించింది. సో ఇట్ వాజ్ వండర్ఫుల్. ఆ సీన్కి ఒక కిక్ వచ్చింది మీకు? ఆ సీన్కి కిక్ డెఫినెట్లీ వచ్చింది, గట్టిగా వచ్చింది. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ కూడా డెఫినెట్లీ. అండ్ నేను ఇందాక అన్నట్టు మీరు ఏడ్చే ప్రతి సీన్లో ఇమోషన్ నుంచి కన్నీళ్ళు వచ్చాయి. అదేదో ఆర్టిఫిషియల్గా అనిపించలేదు, గ్లిజరిన్ వేసుకొని యాక్టింగ్ చేస్తున్నట్టుగా అనిపించలేదు. అందుకే ఆ సినిమాకి అంత అప్రిషియేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నా, మీ యాక్టింగ్కి కానీ మీకు కానీ. ఎందుకంటే అది ఇక్కడ నుంచి వచ్చింది వాటర్, ఇక్కడ నుంచి కాకుండా. డెఫినెట్లీ ఆల్ యాక్టర్స్ యాక్చువల్లీ, నాట్ జస్ట్ మీ. ఎందుకంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వైష్ణవి గురించి ఎలాగో ది బెస్ట్, మీ గురించి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మీరు మేము సినిమా స్టార్టింగ్లో ఏం షూట్ చేసినామంటే క్లైమాక్స్, నేను ఆటోలో వచ్చి ఇట్లా గడ్డం హెయిర్ ఫస్ట్ డే షూటింగ్ అది. ఓకే. నాకు అండ్ సాయిరాజేష్ మెథడ్ ఏంటంటే మొత్తం డైలాగులు ఉండవు, ఆయన మొత్తం స్టోరీ ఉంటుంది, డైలాగులు మెల్లమెల్ల ఆయన లోపల ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ బట్టి ఆయన డైలాగులు రాస్తుంటాడు. ఓకే. సో మేము క్లైమాక్స్ బికాస్ ఆఫ్ లుక్ కండిషన్స్ వల్ల అది చేయాల్సి వచ్చింది. నేను పోయి సాయిరాజేష్ అన్న ఎట్లా చేస్తామన్నా ఈ సీన్, ఏంది గడ్డం, దాని తర్వాత ఈ ముందు సీన్లో అసలు డైలాగ్లే తెలియదు నాకు, ఈ సీన్లో ఎట్లా రియాక్షన్లు ఇస్తా అంటే ఓ జర్నీ కదా, క్యారెక్టర్ జర్నీ. వైష్ణవితోటి ముందు సీన్లో నేను ఏం చెప్తున్నా క్లైమాక్స్లో అసలు ఏంటి అది, ఆయన మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది కానీ ఇంకా బయటికి రాలే. మీకేమో చిన్న డౌట్ ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ సీన్ మళ్ళీ ఈ లుక్ తీసుకురాలేదు కదా అని భయం ఉండే మస్తు. అండ్ ఫస్ట్ డే షూటింగ్. ఓకే. ఆయన స్మార్ట్లీ ఏం చేసిండంటే విజయబుల్ గాని తోటి ఒక క్రేజీ ప్రేమిస్తున్న ట్యూన్ని ఒక స్క్రాచ్ వర్షన్ కంపోజ్ చేసాను. ఆ స్క్రాచ్ వర్షన్ నేను వైష్ణవి ఫుల్గా వినేసి దాన్ని ఓన్ చేసుకొని మా ప్రాసెస్లో పెట్టేసుకుంటే ఆ రోజే ఏడవటం మొదలు పెట్టినాం మా సినిమాకి. నేను జస్ట్ ఇట్లా ఆటో పట్టుకొని తాగి సడన్లీ ఆ పోస్టర్ చూసి, అదే మ్యారేజ్ బ్యానర్ చూసి ఇట్లా చూస్తే ఆమె ఉంది, ఆమెను చూడగానే టక్ కారడం మొదలుపెట్టింది. ఆయన ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఏడవాలి అవసరం లేదు, జస్ట్ చూడమన్నాడు. కానీ నిజంగా తాగిన ఆ రోజు తాగి ఇట్లా చూసి టియర్ డ్రాప్స్ వచ్చినాయి, ఏందబ్బా ఇది అని అనుకున్నా. బట్ ఆ సినిమా అసలు డిమాండ్ చేసింది అట్లాంటివన్నీ. ఎంత కొంచెమే తాగారా ఆ సీన్కి? పొద్దున ఎంటీ స్టమక్ మీద తాగేసి. అవునా? ఆయన డిమాండ్ చేసిండు మీరు తాగాలి ఈరోజు చిన్న పెగ్. కానీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా డ్రింక్ చేసి యాక్టింగ్ చేయడం అనేది మీకు? అంటే చాలా మంది యాక్టర్స్ చెప్తుంటారు, విన్నా నేను. బట్ అవునా? కొంతమంది నేను ఫస్ట్ టైం. ఓకే.